హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మరికొన్ని డైలీ యూస్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. డైలీ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ యూజింగ్ మేక్. షీ మేడ్ ఎ డెలీషియస్ హోమ్మేడ్ కేక్ ఫర్ ద పార్టీ. ఆమె పార్టీ కోసం రుచికరమైన హోమ్మేడ్ కేక్ తయారు చేసింది. షీ మేడ్ ఎ డెలీషియస్ హోమ్మేడ్ కేక్ ఫర్ ద పార్టీ. ఆమె పార్టీ కోసం రుచికరమైన హోమ్మేడ్ కేక్ తయారు చేసింది. Can you make sure the front door is locked when you leave? మీరు వెళ్ళేప్పుడు ముందు తలుపు లాక్ వేసినట్టు చూడగలరా? Can you make sure the front door is locked when you leave? మీరు వెళ్ళేప్పుడు ముందు తలుపు లాక్ వేసినట్టు చూడగలరా? I need to make a few phone calls to my family members. నేను కుటుంబ సభ్యులకు మరికొన్ని కాల్స్ చేయాలి. I need to make a few phone calls to family members. నేను కుటుంబ సభ్యులకు మరికొన్ని కాల్స్ చేయాలి. Please make the house look tidy before the cleaning lady arrives. క్లీనింగ్ లేడీ వచ్చేలోపు దయచేసి ఇల్లు చక్కబెట్టుకోండి. Please make the house look tidy before the cleaning lady arrives. క్లీనింగ్ లేడీ వచ్చేలోపు దయచేసి ఇల్లు చక్కబెట్టుకోండి. She made a plan for cleaning the house this weekend. ఈ వారాంతంలో ఇంటిని శుభ్రపరచడానికి ఆమె ఒక ప్రణాళిక రూపొందించుకుంది. She made a plan for cleaning the house this weekend. ఈ వారాంతంలో ఇంటిని శుభ్రపరచడానికి ఆమె ఒక ప్రణాళిక రూపొందించింది. We made sure to clean the kitchen after dinner. రాత్రి భోజనం తర్వాత మనం వంటగదిని శుభ్రంగా ఉంచేలా చూసుకున్నాం. We made sure to clean the kitchen after dinner. రాత్రి భోజనం తర్వాత మనం వంటగదిని శుభ్రంగా ఉంచేలా చూసుకున్నాం. I'll make the beds in the guest room. నేను అతిథుల గదిలో మంచాలు వేసి పెడతాను. I'll make the beds in the guest room. నేను అతిథుల గదిలో మంచాలు వేసి పెడతాను. Can you make sure the kids finish their homework before dinner? రాత్రి భోజనానికి ముందు పిల్లలు తమ హోంవర్క్ని పూర్తి చేసేలా చూసుకోగలరా? Can you make sure the kids finish their homework before dinner? రాత్రి భోజనానికి ముందు పిల్లలు తమ హోంవర్క్ని పూర్తి చేసేలా చూసుకోగలరా? He made the house look nice by decorating for the holidays. అతను సెలవుల కోసం ఇంటిని అలంకరించి చక్కగా తీర్చిదిద్దాడు. He made the house look nice by decorating for the holidays. అతను సెలవుల కోసం ఇంటిని అలంకరించి చక్కగా తీర్చిదిద్దాడు. She made sure to clean up all the toys before bedtime. ఆమె పడుకునే ముందు అన్ని ఆట బొమ్మలను క్లీన్గా సర్దింది. She made sure to clean up all the toys before bedtime. ఆమె పడుకునే ముందు అన్ని ఆట బొమ్మలను క్లీన్గా సర్దింది. I need to make a payment for the electricity bill. నాకు ఎలక్ట్రిసిటీ బిల్ చెల్లించవలసిన అవసరం ఉంది. I need to make a payment for the electricity bill. నాకు ఎలక్ట్రిసిటీ బిల్ చెల్లించాల్సిన అవసరం ఉంది. Can you make sure the bathroom is clean before the guests arrive? అతిథులు రాకముందు మీరు బాత్రూమ్ని శుభ్రంగా ఉండేలా చూసుకోగలరా? Can you make sure the bathroom is clean before the guests arrive? అతిథులు రాకముందు మీరు బాత్రూమ్ని శుభ్రంగా ఉండేలా చూసుకోగలరా? He made a special dinner for their anniversary.
వారి వార్షికోత్సవం కోసం అతను ఒక ప్రత్యేక భోజనం తయారు చేశాడు. He made a special dinner for their anniversary. వారి వార్షికోత్సవం కోసం అతను ఒక ప్రత్యేక భోజనం తయారు చేశాడు. We made the decision to renovate the kitchen. మనం వంటగదిని పునర్నిర్మించడంపై నిర్ణయం తీసుకున్నాం. We made the decision to renovate the kitchen. మనం వంటగదిని పునర్నిర్మించడంపై నిర్ణయం తీసుకున్నాం. I made some fresh salad for lunch today. ఈరోజు మధ్యాహ్న భోజనానికి నేను కొంత తాజా సలాడ్ తయారు చేశాను. I made some fresh salad for lunch today. ఈరోజు మధ్యాహ్న భోజనానికి నేను కొంత సలాడ్ తయారు చేశాను. Please like, share and subscribe to my channel. Thank you.